లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాము, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, తర్వాత ఆ నోట్లో స్వీట్ పెట్టేసుకోండి, ఆన్సర్ చెప్పేసేయండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -20. ఓన్లీ పెట్టుకోవాలా, తినొద్దా? తినమ్మా, తిను, నువ్వు బాగా తినమ్మా, ఇంకా బాగా ఎదుగు నువ్వు. క్వశ్చన్ 1, ఇది ఫన్నీ క్వశ్చన్. రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారు? అండ్ బజర్ నొక్కింది జ్యోతి. జ్యోతి నోట్లో రవ్వ లడ్డు పెట్టుకో. బయటకు వెళ్ళడానిక, దాటేసి వెళ్ళడానిక? ఫన్నీగా చెప్పాలి ఏదైనా. గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు హగ్ చేసుకో. అంటే యూ మీన్ టు సే బైక్ వెనకాల గర్ల్ ఫ్రెండ్, 4 స్పీడ్ బ్రేకర్. వాళ్ళ మదర్ చూస్తున్నారని చెప్పండి. షో మీ అమ్మ వచ్చినట్టున్నారు ఇక్కడ. ఏమండి విన్నారా ఇది? స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారో అర్థమైందా మీకు? సరే, ఇది ఫన్నీ క్వశ్చన్ కాబట్టి ఎలా చెప్పినా ఇవ్వాలి కాబట్టి మా వాళ్ళు రాసింది ఏమిటంటే డ్రైవర్ ని నిద్ర లేపడానికంట. అంటే లాంగ్ జర్నీలు వెళ్తున్నప్పుడు డ్రైవర్లు పడుకుంటారు కదా, ఒక 4-5 ఉన్నాయి, అని ఒకసారి లేస్తారనమాట. తీసుకో 20. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కొలుకు తోట పుట్ట మాకు. జాగ్రత్త, అబ్బాయిల వెనకాల కూర్చొని వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ లేని రోడ్లలో వెళ్ళండి. 20 పాయింట్స్ తీసుకో. ప్రియాంక 10, సుష్మా 10. మీ అక్క దగ్గర తీసుకోవచ్చుగా, ఆమె దగ్గర తక్కువే ఉన్నాయి. అక్క చెల్లెల అనుబంధమా ఇప్పుడు? లేదు లేదండి, కాంపిటీషన్. చూస్తా, నీకు 20 పాయింట్స్. నేను ఒక సినిమా పేరు చెప్తాను, ఆ సినిమాలో నటించిన 5 యాక్టర్ల పేర్లు చెప్పాలి. సినిమా పేరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ప్రియాంక నోట్లో స్వీట్ పెట్టుకో. రవితేజ, అసిన్, సుయా 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 సుయా, సురేష్, సూయ 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 సూయ, అమ్మాయ, మమ్మీ మమ్మీ, ఆ పేరు సుధా, జయసుధా. ఓకే, నెక్స్ట్ అలీ అలీ, ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్, జయసుధా, రవితేజ, అసిన్, అలీ. రైట్ ఆన్సర్. 20. ప్రియాంక 20 పాయింట్స్ తీసుకో. జ్యోతి 10. ఝాన్సీ 10. ఓ, మీ ఇద్దరి దగ్గరేనా? మరి వాళ్ళు మా ఇద్దరు పైన టార్గెట్ చేసినప్పుడు మీరిద్దరు వాళ్ళపైన టార్గెట్ చేయాలి. 20. మూడో ప్రశ్న. ఒక ఇమేజ్ వస్తుంది, ఈ ఇమేజ్ ఆధారంగా ఒక ప్రముఖ హీరో పేరు కనుక్కోండి. ఎంత ఈజీ, ఆ 3 పేర్లు కలిపితే ఆ హీరో పేరు. ఓకే ప్రియాంక, నువ్వు సగం వేసుకో, ఆల్రెడీ సగం నోట్లో ఉందిగా. దెబ్బ అయిపోతాను. ఏం పర్లేదు లేని దెబ్బగా అయిపోతే. ఇప్పుడు చెప్పు. మంచు విష్ణు. మంచు విష్ణు ఎలాగా? మంచు మంచు కామన్, మంచు కామన్, మంచు మనోజ్. మంచు మనోజ్. నేనే ఏదోటి తీసుకోనా? నువ్వు మంచు విష్ణు అన్నావు ఫస్ట్, అంతే కదా? సో ఇప్పుడు నేను చెప్తా చూడు. మంచు సెకండ్ ఆయన మోహన్ లాల్, అందులో మోహన్, ఈయన బాబు మోహన్. సో ఇది మంచు మోహన్ బాబు. ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? ఆశ దోశ అప్పడం వడ.
మంచు విష్ణు, మంచు విష్ణే, మంచు మోహన్ బాబు, మంచు మోహన్ బాబే. నీకు -20, 20. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఐఎమ్ సో సారీ. నీ 20 పాయింట్స్ నా దగ్గర పెట్టుకుంటున్నాను. లీడ్ లో ఎవరు వస్తారో ఈ రౌండ్ లో వాళ్ళకి ఇచ్చేస్తాను, ఓకేనా? 4వ ప్రశ్న. ఓ ముగ్గురు ఫోటోలు చూపిస్తున్నాము. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. సమంత, కాజల్ అండ్ ప్రణీత. ప్రియాంక నోట్లో పెట్టుకో, మొత్తం తినేద్దామని రవ్వ లడ్డులన్నీ. నీకు ఒకటి తెలుసా, బజర్ నొక్కేది రవ్వ లడ్డులు తినడానికి ఆన్సర్ చెప్పడానికి కాదు. కాదు. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. కాజల్ ఎక్కడి నుంచి ఉందే? 20 పాయింట్లు పోగొట్టుకుందామని డిసైడ్ అయ్యావు. నో ఆగండి. 10, 9, 8, 7, 6, 5, 4, ఒక్కటే 3, ఫిలిమా? 2, 1. 1. అయిపోయింది. టైం అప్. తెలుసా ఎవరికైనా? బ్రహ్మోత్సవం. అత్తారింటికి దారేదిలో కాజల్ ఎక్కడుంది? -20. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. అలా మళ్ళీ ఇంకో 20 పాయింట్లు, 40 పాయింట్లు పోయే నీకు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. శిరీష వాళ్ళ అత్తయ్య కొడుకు, కొడుకు శిరీష వాళ్ళ భర్త వాళ్ళ భార్యకి ఏమవుతాడు? ఏ అన్నయ్య, బి బాబాయ్, సి కొడుకు, డి అల్లుడు. శిరీష వాళ్ళ అత్తయ్య కొడుకు, కొడుకు శిరీష వాళ్ళ భర్త వాళ్ళ భార్యకి ఏమవుతారు? క్లూ ఇవ్వబోతున్నాను, రెడీయా? మోహన్ బాబుకి విష్ణు ఏమవుతారో అదే. నేను బజర్ ముందు నొక్కిన జ్యోతి. కొడుకు. రైట్ ఆన్సర్. సో అలా నీకు 20 పాయింట్స్ తీసుకో. 10 సుష్మా, 10 ప్రియాంక. జ్యోతి 20. సో ఈ రౌండ్ అయ్యే టైం కల్లా నా దగ్గర 40 పాయింట్స్ ఉన్నాయి. లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ జ్యోతి, నీకు ఇచ్చేస్తున్నాను 40. సో నాలెడ్జ్ చార్జ్ జ్యోతి.